మహర్షి కాన్సెప్ట్ ఆ షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ రెండు ఒక్కటే. ఈ సినిమాలో రైతులు పడే కష్టాలు సినిమాలో క్లియర్గా చూపించుంటాడు. అల్టిమేట్ పాయింట్ అనమాట అది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటించిన మహర్షి సినిమా విషయాల గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. ఈ మహర్షి సినిమాకి ముగ్గురు ప్రొడ్యూసర్స్, దిల్ రాజు గారు, అశ్విని దత్ గారు అండ్ పీవీపీ సంస్థ వాళ్ళు. దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ డైరెక్టరు, వంశీ పైడిపల్లి గారు డైరెక్టరు. ఈ సినిమాలో మహేష్ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేష్ ముఖ్యమైన అండ్ జగత్ బాబు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. నెక్స్ట్ స్టోరీ విషయానికి వస్తే, సినిమాలో మహేష్ బాబు గారు, అల్లరి నరేష్ గారు ఒక క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట కాలేజ్ రోజుల్లో. అలాగే పూజా హెగ్డే గారు కూడా. కొన్ని రోజుల తర్వాత అల్లరి నరేష్ కంటికి కనపడకుండా కనుమరైపోతాడు. అనుకోకుండా ఒక సిచ్యువేషన్లో మహేష్ బాబుకి అల్లరి నరేష్ గుర్తు వస్తాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏమైపోయిండు, చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి తన గురించి సెర్చ్ చేస్తారనమాట. తర్వాత పలానా ప్లేస్లో ఉన్నాడని తెలిసి మహేష్ బాబు కొన్ని వేల కోట్లకు అధిపతి అయినా కూడా, ఒక పెద్ద కంపెనీ సీఈఓ అయినా కూడా ఫ్రెండ్ కోసమని పోతాడు. ఒక పల్లెటూరుకు వస్తాడు. అలా పల్లెటూరుకు వచ్చిన తర్వాత అక్కడ జరిగిన సమస్యలన్నీ చూసుకొని మహేష్ బాబు గారు అక్కడే కంపెనీ పెడతాడు. అక్కడ చెట్టు కింద కంపెనీ పెడతాడు అనమాట. అలా పెట్టిన తర్వాత మహేష్ బాబు గారు అల్లరి నరేష్ కోసం ఏదో చేయాలని చూస్తాడు. చూస్తే అది అటు ఇటు తిరిగి వ్యవసాయం మీదకి వచ్చేస్తుంది అనమాట. అది స్టోరీ. ఈ సినిమాలో రైతులు పడే కష్టాలు సినిమాలో క్లియర్గా చూపించుంటాడు. అల్టిమేట్ పాయింట్ అనమాట అది. ఫ్రెండ్ ఒకదానికోసం పోరాడుతుంటాడు. ఆ ఊర్లో కొన్ని ఎకరాల పొలాలు ఇన్ని ఉంటాయి కదా, ఫ్యాక్టరీ ఏదో రాకుండా దాన్ని రానికుండా జగత్ బాబు చేసే పనులు ఆపడానికి కోసమని అలా నరేష్ పోరాడుతుంటాడు. చూస్తే మహేష్ బాబు గారు అక్కడ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకునేసి మళ్ళీ అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్లకుండా అక్కడే ఉండి ఒక పెద్ద చెట్టు కింద కంపెనీ పెట్టేసి రైతులకి సహాయం చేస్తారనమాట. రైతులు పడే కష్టాలు, వ్యవసాయం చేయడం ఎంత కష్టమో, రైతులు లేకపోతే, పండించే రైతు లేకపోతే కొన్ని కోట్ల మందికి తిండి ఉండదు అనేసి సినిమా చూసి ఆడియన్స్కి కానీ సమాజానికి కానీ ఒక మంచి మెసేజ్ ఇచ్చుంటాడు వంశీ పైడిపల్లి గారు. మంచి మెసేజ్ కాదు, అద్భుతమైన మెసేజ్. ఒక అద్భుతమైన మెసేజ్. ఇంటర్వెల్ తర్వాత ప్రతి ఒక్క సీన్ కూడా అద్భుతంగా ఉంటుంది. సినిమా కాన్సెప్ట్ అదే, రైతులు, వ్యవసాయము అనేసి ప్రాపర్గా ఉంటుంది. మళ్ళీ క్లియర్గా చెప్పుకుంటాడు వంశీ పైడిపల్లి. మనము పండించే పంటలో కల్తీగానే ఉంటే ఫ్యూచర్లో పిల్లోళ్ళకి ఆస్తి పంచినా కూడా అది హాస్పిటల్ ఖర్చు కూడా సరిపోదు. అందుకని దయచేసి అందరూ హాలిడే టైంలో కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ అందరూ కూడా వ్యవసాయం చేయడం కూడా నేర్చుకోండి. వ్యవసాయం చేయడం ఎంత కష్టము అనేది ఈ సినిమాలో చూపించుంటాడు. లాస్ట్కి ఫ్రెండ్ ఆశయాన్ని నెరవేరుస్తారు. జగపతి బాబు ఆ ఊర్లో ఫ్యాక్టరీలు కట్టాలా, ఆ ఊరిని కబ్జా చేయాలనే ఒక ఆలోచన ఉంటుంది కదా, జగపతి బాబుకి దొరకనికుండా చేస్తారనమాట. అది ఫస్ట్ హాఫ్లో సీన్లో వచ్చేసి కాలేజ్ స్టూడెంట్స్ పూజా హెగ్డే, అల్లరి నరేష్, మహేష్ బాబు అండ్ వీళ్ళని ఇటు ముఖేష్ ఋషి ఉంటాడు, వాళ్ళ కొడుకు కూడా ఉంటాడు. నీకు కొంచెం కొన్ని సీన్లలో కామెడీ ఉంటుంది, ఫ్రెండ్షిప్ కామెడీ రెండు కలిపి ఉంటుంది. ఇటు తండ్రి సెంటిమెంట్ ఉంటుంది, తల్లి సెంటిమెంట్ ఉంటుంది, అవన్నీ కూడా బాగుంటాయి అన్నమాట. తర్వాత వచ్చి ఇంటర్వెల్ పైన వచ్చే సీన్లలోనే ఎక్కువగా వ్యవసాయము, రైతులు, ఫ్రెండ్, ఆశయము ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అవును, చాలా సీన్లు. ఒక సీన్ ఉంటుంది అల్లరి నరేష్ని కత్తితో పొడిచినప్పుడు ఉండే సీన్లు అనమాట. యాక్షన్ సీన్ అది. అల్లరి నరేష్ని కొడతారు కదా, అప్పుడు మహేష్ బాబు కాపాడుతాడు. అక్కడ నుంచి ఇంకా హైలైట్గా ఉంటుంది ఆ క్లైమాక్స్. ఎప్పుడైతే అల్లరి నరేష్ని కత్తితో పొడి చేస్తారో ఇంకా ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఊరు వదిలి వెళ్ళిపో అని చెప్పడము, అక్కడ నుంచి పీక్స్లో ఉంటుంది. అక్కడ నుంచి ఆ పాట రావడము, గల్లుమంట సాంగ్, అన్ని అవార్డులు ఊరికే ఇచ్చారా? ఎంత గొప్ప స్టోరీ అయితే ఇస్తారు అన్ని అవార్డులు. ఇప్పటికీ
ఆ సినిమా చూస్తుంటే ఉమ్, పోకరిలో క్లైమాక్స్ సీన్లో గూస్ బంప్స్ వస్తాయి. ఉమ్, అది పోలీస్ అని రివీల్ అయిన తర్వాత. ఉమ్, ఇక్కడైతే నేను రీసెంట్గా సినిమా చూసినప్పుడు జస్ట్ మహేష్ బాబు గారు పొలంలోకి కాలు ఎత్తి పెడతాడు అంతే, షూలిప్పేసి ఉమ్. గూస్ బంప్స్ వచ్చినాయి. పెద్ద కంపెనీకి సీఈఓ అయ్యి ఉండి ఉమ్. పొలంలోకి దిగి వ్యవసాయం చేస్తాడు. 2 సంవత్సరాలు వెయిట్ చేసి మహేష్ బాబు గారి కోసము ఉమ్, ఆ సినిమా చేసిండంటే వంశీపైడిపల్లి. గారు. ఆ కంటెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉంది. ఇప్పటికీ మహేష్ బాబు గారు చెప్తుంటారు కదా, వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ మూవీ అదేనే. ఉమ్, మహేష్ బాబు కెరీర్లోనే మురారి తర్వాత పెద్ద హిట్ అంటే పోకిరి. పోకిరి తర్వాత బాగా ఇష్టమైన సినిమా అంటే మహేష్ బాబుకి మహర్షి అంట. ఇంకా చెప్పాలంటే దాంట్లో పదర పదర అనే సాంగ్లో ఒక లిరిక్ ఉంటుంది, ఉమ్, సాగు బడికి రాని. సూపర్గా ఉంది ఆ లిరిక్, భలే నచ్చింది. ఇంకా ఈ సినిమా గురించి ముఖ్యంగా తెలియజేయాలంటే మహర్షి కంటే ముందే కిషోర్ బి అనే ఒక డైరెక్టర్ శ్రీకారం సినిమా, శర్వానంద్ గారితో శ్రీకారం సినిమా తీశారు కదా, ఆ డైరెక్టరే శ్రీకారంని షార్ట్ ఫిలింగా చేసి చూపించారు. ఆ సినిమా పేరు కూడా, షార్ట్ ఫిలిం పేరు కూడా శ్రీకారమే. యూట్యూబ్లో చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయి చూడండి. అది ఇప్పుడు డిలీట్ చేసేసారు అనుకుంటా. రన్వే రీల్స్ అనే ఛానల్లో రిలీజ్ అయింది. మహర్షి కాన్సెప్ట్, శ్రీకారం సినిమా, ఆ షార్ట్ ఫిలిం కాన్సెప్ట్ 2 ఒక్కటే. చాలా దగ్గర పోలికలు ఉంటాయి ఆ సినిమాకి ఈ సినిమాకి. ఇప్పుడు శ్రీకారం రిలీజ్ అయిన తర్వాత కూడా చూడండి మీరు, శ్రీకారంకి మహర్షి కొంచెం దగ్గర పోలికలు ఉంటాయి. కానీ కమర్షియల్గా చూస్తున్నప్పుడు మహర్షి చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. శ్రీకారం ఫ్లాప్ అయినా శ్రీకారం సినిమా కూడా చాలా మంచి స్టోరీనే, కానీ ఎందుకో తెలియదు ఫ్లాప్ అయింది. కొన్ని సీన్లు బాగాలేకపోవడం, కొంచెం కమర్షియల్ సీన్స్ అన్నీ లేకపోవడం వల్ల శ్రీకారం ఫ్లాప్ అయింది. కానీ అవన్నీ కలగలిపి మహర్షిలో పెట్టడం వల్ల చాలా పెద్ద హిట్ అయింది. బ్లాక్ బస్టర్ హిట్ దగ్గర ఆగిపోయింది. ఇండస్ట్రీ హిట్ కొట్టాల్సిన సినిమా మహర్షి బ్లాక్ బస్టర్ దగ్గర ఆగిపోయింది. ఇప్పటికీ చూస్తుంటే చాలా బాగుంటుంది సినిమా. చాలామందికి ఈ మధ్య మెసేజ్లు నచ్చడం లేదు మన వాళ్ళకి. చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఖచ్చితంగా మహర్షికి మీరు ఫిదా అవ్వకుంటే అడగండి. ఈ సినిమా ఇంటర్వ్యూల పైన ఫుల్ సెంటిమెంట్గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇద్దరి మధ్య జరిగే ఫ్రెండ్షిప్, అక్కడ ఉన్న రైతులకి సాయం చేయడము, రైతులకి ఇంత డబ్బులు ఇచ్చి వాళ్ళ పొలంలో వాళ్ళ వ్యవసాయం చేసుకోవాలని చెప్పడము, విలన్లు వచ్చినా కూడా వాళ్ళని కొట్టి తరిమేస్తాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంత చేంజ్ చేసి మళ్ళీ క్లైమాక్స్లో పోయేటప్పుడు వాళ్ళు ఒక బట్టలో మట్టి ఇస్తారనమాట, నల్ల మట్టి. అవును, గిఫ్ట్గా ఇచ్చి పంపించేస్తారు. అంటే మట్టికి మించిన బహుమతి ఏముంటుంది. ఇప్పుడు వేరే వాళ్ళు అయితే వేరే గిఫ్ట్ ఇస్తారు, రైతులు కాబట్టి పొలం నమ్ముకున్నారు కాబట్టి మట్టిని మాత్రమే గుడ్డలో ఇంత ఇచ్చేస్తారు అనమాట. అది గుర్తుగా తీసుకెళ్ళిపోతాడు. తర్వాత పోత అనౌన్స్ చేసిపోతాడు అనమాట. 90% రైతులకి సంపాదనలో ఇంతని ఇచ్చేసిపోతాడు. అది నిజంగా ఈ సినిమాకి హైలైట్. ఆ మట్టి ఇచ్చి పంపించడము, అలా కార్లు అలా వెళ్తూ ఉంటే ఇంకొక గ్రూపు, ఇంకో దిక్కు రాజీవ్ కనకాల వాళ్ళందరూ వచ్చేసి కాళ్ళపైన పడి దండం పెట్టి క్షమించమని అడుగుతారు కదా, అంతమంది ప్రేమని తీసుకొని పోతూ ఉంటాడు అనమాట ఆయన. మళ్ళీ న్యూయార్క్ పోకుండా మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇక్కడే ఉండి ఇంకా రైతులకు చాలా సాయం చేయడానికి ట్రై చేస్తారనమాట. అది సినిమా కాన్సెప్టు, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ అన్నీ కూడా వంశీ పైడిపల్లి సూపర్గా చేసి ఉంటాడు. అలాగే ఆయన జీవితంలో కూడా ఈ సినిమా పెద్ద హిట్. ఆయన జీవితంలో ఏదైనా మంచి సినిమా చేసినామని, అంతకుముందు బృందావనం ఉండేది, దాని తర్వాత జీవితాంతం చెప్పుకోవచ్చు నేను మహర్షి సినిమా డైరెక్టర్ని అని. అంత మంచి స్టోరీ. క్లైమాక్స్ ఒక 1/2 అవర్ స్టోరీ, చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. స్టోరీ డెప్త్గా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. అల్లరి నరేష్ యాక్టింగు, మహేష్ బాబు చేసిన యాక్టింగు, ఫిదా అయిపోతాము. మంచి సాంగ్స్. మ్యూజిక్ విషయానికి వస్తే దేవశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆయన ఎన్ని సినిమాలకి మ్యూజిక్ కొట్టినా కూడా ఈ సినిమాకి ఒక స్పెషల్ అనిపిస్తుంది అనమాట. అవును, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఫైనల్గా చెప్పేదేమంటే బ్లాక్ బస్టర్తో ఆగిపోయింది. ఇండస్ట్రీ హిట్ కొట్టాల్సిన సినిమా. ఇంకోసారి ఇలాంటి సినిమాలు వస్తే కొంచెం ఆలోచించి మనం సక్సెస్ చేయాలి, లేకుంటే ఇలాంటి మంచి సినిమాలు రాకుండా ఆగిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ సినిమా డిస్కషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి,
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.